తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ సన్నాహాల కోసం అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించిందని, కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల పేర్లను సూచించలేదని లేఖలో పేర్కొన్నారు. వెంటనే కేంద్రానికి 2 అధికారుల పేర్లు పంపించాలని కోరారు. వీలైనంత త్వరగా మెట్రో రెండో దశ పనులు పూర్తి చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ సన్నాహాల కోసం అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించిందని, కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల పేర్లను సూచించలేదని లేఖలో పేర్కొన్నారు. వెంటనే కేంద్రానికి 2 అధికారుల పేర్లు పంపించాలని కోరారు. వీలైనంత త్వరగా మెట్రో రెండో దశ పనులు పూర్తి చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ నుండి తెలుసుకుందాం. రాజేష్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం ఇంతమందికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. సో ఇప్పటికీ అమలు జరుగుతున్నటువంటి మొదటి దశ మెట్రోలను ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి రెండో మెట్రో దశ నిర్మాణం గురించి చర్చించారు. ముందుగా మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుని ఆ తర్వాత అందుకు సంబంధించిన ఒప్పందాలు, నిర్ణయాలు, లావాదేవీలు పూర్తి కావాలని చెప్పారు. లావాదేవీలు పూర్తయిన తర్వాత రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పడంలో భాగంగా రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన విషయంలో పునరాలోచన చేసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే అంశంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆచితూచి వ్యవహరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. దాంతో పాటుగా మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వము రెండో దశకు సంబంధించినటువంటి సన్నాహాల కోసం కేంద్ర ప్రభుత్వం కలిసి అనుమతి తీసుకున్నటువంటి అంశంలో సంయుక్తంగా కలిపి ఏర్పాటు చేయడంపై లేఖ ద్వారా మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుర్తు చేస్తున్నట్లు కూడా ఈ లేఖ ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికే అవకాశం దొరికినటువంటి కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు, అదేవిధంగా ప్రాజెక్టులు, జాతీయ హోదా లాంటి అంశంలో బీజేపీ నుంచి తెలంగాణలో 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా అనుకున్న స్థాయిలో కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదు. ఇక్కడ నుంచి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం లేదంటూ కూడా గతంలో అనేక సార్లు రేవంత్ రెడ్డి బీజేపీ నేతలు విమర్శించే ప్రయత్నం చేశారు. దానికి కౌంటర్ గా ఇవాళ కిషన్ రెడ్డి లేఖ రిలీజ్ చేశారు. రైట్.